ఇరాన్ ఇలా అయితే అని వాళ్ళు చెప్పబట్టి ఈ 10 అంశాలు ఎటువైపు ఉన్నాయి? ఈ 10 అంశాలు ఏం చెప్తున్నాయి? మొదటిది నాన్ అగ్రెషన్, దురాక్రమణ లేకుండా ఉండటం. ఎవరు దురాక్రమణ చేశారు ఇక్కడ? చాలా చేసింది, దురాక్రమణ చేసింది అమెరికా, ఇజ్రాయెల్. పాకిస్తాన్ను పోషిస్తున్న అమెరికాతో మోదీ గారు అంత స్నేహం చేయడం అనేది నిజానికి పెద్ద. ఇంకా ఒక రహస్యం అంతగా బయటికి రంది ఒకటి ఉంది, చైనా పాత్ర. దీన్ని భగ్నపరిచే ఒక పెద్ద అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇందులో సైలెంట్ కదా, అమెరికానే ఇవన్నీ మాట్లాడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇప్పటికీ మానవ నాగరికత నాశనం అయిపోయి ఉండేది, ప్రపంచానికి కాళరాత్రి, ఇవన్నీ చాలా చెప్పారు. కానీ హఠాత్తుగా ఇరాన్ పెట్టిన 10 అంశాల ప్రతిపాదన నాకు నచ్చింది కాబట్టి 10 రోజుల కాల్పుల విరమణకు సిద్ధమని ఆయన అంటున్నారు. అలాగే ఇరాన్ పాలక మండలి, కౌన్సిల్, రూలింగ్ వాళ్ళు పెట్టిన షరతులే కాబట్టి వాళ్ళకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇప్పుడు 10 రోజుల పాటు ఒక కాల్పుల విరమణ లేకపోతే సీజ్ ఫైర్ లాంటిది అమల్లోకి రావచ్చు అనే వార్తలు మనం చూస్తున్నాం. నిజంగా ఇది జరుగుతుందా లేదా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అది అలా ఉంచితే ఇక్కడ ముఖ్యమైన అంశం, ఈ 10 అంశాలు ఎవరు నిర్ణయించారు? ఇరాన్ నిర్ణయించింది. ఇరాన్ ఇలా అయితే అని వాళ్ళు చెప్పబట్టి ఈ 10 అంశాలు ఎటువైపు ఉన్నాయి? ఈ 10 అంశాలు ఏం చెప్తున్నాయి? నేను ఇందాక అన్నట్టుగా కఠోర సత్యాలు. చాలామంది 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందన్నారు, ఇంకా సర్వనాశనం అన్నారు, రకరకాలుగా చెప్పారు కదా. ఇప్పుడు ట్రంప్ నిన్న రాత్రి కూడా బెదిరిస్తున్నారు కదా, మరి పొద్దున్నే ఎందుకు ఇదైంది? పొద్దున్నే అంటే మన పొద్దున వాళ్ళ రాత్రి ఇవన్నీ కొంచెం వేరు. కానీ ఈ 10 అంశాలు ఒకసారి పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. మొదటిది నాన్ అగ్రెషన్, దురాక్రమణ లేకుండా ఉండటం. ఎవరు దురాక్రమణ చేశారు ఇక్కడ? ఇరాన్ మీదకి అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళే కానీ వీటి మీదకి అది రాలేదు కదా. అంతకుముందు కూడా వెళ్ళారు, రెచ్చగొట్టారు, యురేనియం అన్నారు, లేకపోతే అణ్వాయుధాలు అన్నారు. చాలా చేసింది, దురాక్రమణ చేసింది అమెరికా, ఇజ్రాయెల్. యుద్ధంగా చెప్పినటువంటి మేధావులు లేకపోతే అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు మనకు. మన దేశం కూడా మోదీ గారితో సహా ఊగిసలాడింది. కాబట్టి ఇప్పుడు ఏం తేలింది అంటే నాన్ అగ్రెషన్ అన్నటువంటి మాటకు అమెరికా ఒప్పుకుంది. రెండోది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇరాన్ యొక్క అదుపు, ఇరాన్ నియంత్రణలో అది ఉండటం అన్నటువంటి అంశాన్ని కూడా ఒప్పుకున్నారు. ఇదేం చెప్తుంది? మిగిలిందంతా నాకు అనవసరం, హార్మోజ్ కావాలని చెప్పారు కదా. ఈ సమయంలో నేను మాట్లాడుతున్న ఈ సమయంలో కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రిక వెబ్సైట్ చూస్తే ప్రపంచం ఎందుకు మూల్యం చెల్లించాలి, ఇరాన్కి ఎందుకు ఆధిపత్యం ఇవ్వాలి అని ప్రశ్నతో మాట్లాడుతున్న వ్యాఖ్య కనిపిస్తుంది మనకు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా ఇజ్రాయిల్, అమెరికా అనుకూల శక్తులకు ఇది ఇష్టం లేదు, భారతదేశానికి ఏం వ్యతిరేకం లేదు. భారతదేశ నౌకలు చాలా ఉద్రిక్తతల మధ్య కూడా ఇరాన్ అనుమతించింది. కాబట్టి మొదటి షరతు దురాక్రమణ చేయకూడదు. రెండో షరతు హార్మోజ్ మీద ఇరాన్ యొక్క అదుపును, నియంత్రణను ఒప్పుకోవాలి. అలాగే మూడోది యురేనియం శుద్ధి చేసుకోవడానికి ఇరాన్కు ఉన్నటువంటి హక్కును అంగీకరించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ అంశాల మీద బయలుదేరారు, ఇరాన్ హక్కును అంగీకరించాలి. మూడవది అన్ని ప్రాథమికమైన ఆంక్షలు, ప్రైమరీ శాంక్షన్స్ ఎత్తివేయాలి. ఇవన్నీ పెట్టింది ఎవరు? ఇప్పటికీ క్యూబా మీద కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రైమరీ శాంక్షన్స్, ప్రాథమిక మౌలిక ఆంక్షలు ఎత్తివేయాలి. ఈ అంశం మీద లిఫ్టింగ్ ఆల్ సెకండరీ శాంక్షన్స్, మలి దశలో పెట్టిన ఆంక్షలు కూడా ఎత్తివేయాలి. ఇవన్నీ కూడా ఏ దిశలో ఉన్నాయంటే అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దురహంకారాన్ని, ఆధిపత్యాన్ని, దురాక్రమణను ప్రశ్నించే, నిలవేయాలనే విధంగా ఇరాన్ పెట్టిన షరతులు న్యాయమైనవి ఇవి. అలాగే భద్రతా మండలిలో తీర్మానాలు ఆమోదింపజేసుకున్నారు, వాటి అన్నింటినీ నిలిపివేయాలి అన్నది 6వ అంశం. ఆ తర్వాత అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ, దాని యొక్క తీర్మానాలు కూడా నిలిపేయాలి. అవన్నీ అమెరికా కూటమి చెప్పినట్టు ఉంటాయి. ఇరాన్ను దిగ్బంధం చేయడానికి ఉద్దేశించిన అవన్నీ నిలిపేయాలి. యుద్ధ నష్టాలకు ఇరాన్కు పరిహారం చెల్లించాలి. దీనికి కూడా ఈ షరతు కూడా పరిశీలించడానికి అమెరికా ఒప్పుకుంటుంది. అలాగే ఈ ప్రాంతం నుంచి అమెరికా యొక్క సైనిక దళాలను ఉపసంహరించాలి. ఇది 9వ షరతు. అన్ని రంగాల్లో
అన్ని వైపులా కూడా అన్ని కోణాల్లో కూడా ఈ యుద్ధాలు, దురాక్రమణలు అట్లాంటి సైనిక చర్యలు నిలిపేయాలి. ఈ 10 షరతులు ఇరాన్ పంపించింది. సో ఇవి భలే ఉన్నాయండి. దీనికి నాకేం అభ్యంతరం లేదు, నేను వెంటనే సిద్ధం అన్న ట్రంప్. అంటే సర్వనాశనం చేస్తాను రాత్రికి రాత్రి అని చెప్పిన పెద్ద మనిషికి ఈ పాటికి ఆయన నిజ స్వరూపం అందరికీ తెలిసిపోయింది కదా. కాబట్టి చాలా స్పష్టంగా ఇరాన్ ఓ 35 రోజుల తర్వాత తన మాట గట్టిగా నిలబెట్టుకుంది. అవన్నీ కూడా కొంతమంది చెప్తున్నట్టుగా ఇరాన్ పై చేసి సాధించడం లేక ఇరాన్ మీద దాన్ని లొంగ తీసుకొని తమదేదో చేయాలనుకున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్కు శృంగభంగం జరిగి వాళ్ళు చేశారు. అయితే ఇది అమలు అవుతుందా లేదా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది అమలు చేయటం ప్రధానంగా అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి దురాక్రమణ చేశారు, కానీ ఇరాన్ ఎక్కడికి రాలేదు, వాళ్ళు ఉన్న చోటే ఉన్నారు కదా. మూడోది, భారతదేశానికి మరి ముఖ్యంగా మోదీ, బీజేపీలకు కూడా ఇబ్బంది కలిగించే ఒక పెద్ద అంశం ఉంది. ఇవన్నీ పాకిస్తాన్ వేదికగా జరగబోతున్నాయి. పాకిస్తాన్ను దాని మీద మనం కూడా మాట్లాడాం. అమెరికాకు తొత్తు పాకిస్తాన్. పాకిస్తాన్కు అంత పాకిస్తాన్ను పోషిస్తున్న అమెరికాతో మోదీ గారు అంత స్నేహం చేయడం అనేది నిజానికి పెద్ద. దానితో పాటు మనం ఉండటం, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అంటాం, అది మనం ఇటీవల కాలంలో చూసాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వేదికగానే జరగబోతున్నాయి. ఇరాన్ కూడా దానికి ఒప్పుకుంది. 10 షరతులకు ఒప్పుకున్న తర్వాత ఇరాన్ చాలా స్పష్టంగానే ఉంది. హార్మోజులో వాళ్ళు మినహాయింపు ఇచ్చిన 5 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. కాబట్టి స్పష్టంగా పాకిస్తాన్ యొక్క మధ్యవర్తిత్వాన్ని అమెరికా, ఇరాన్ కూడా అంగీకరించాయి. ఇంకా ఒక రహస్యం అంతగా బయటికి రానిది ఒకటి ఉంది, చైనా పాత్ర. మే నెలలో ట్రంప్ చైనాకి వెళ్తున్నాడు. ఇక్కడ యుద్ధం చేసుకుంటూ రావడం అన్నది మాకేమాత్రం లేదన్నది చైనా యొక్క అభిప్రాయం కూడా. చైనా చాలా కీలకంగా ఇరాన్తో చాలా స్నేహంగా, చాలా పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది చైనా. ఈ సమయంలో చైనా, రష్యా కూడా ఐక్యరాజ్య సమితిలో వీటో చేసాయి. లేకపోతే ఏదో పెట్టాలి ఆంక్షలు అది ఇది అన్నప్పుడు, వెంటనే సైనిక చర్యలు తీసుకోవాలన్నప్పుడు వీటో చేసాయి. కాబట్టి చైనా ఒత్తిడి చాలా ఎక్కువగా పనిచేసింది. ఇరాన్లో జరిగినటువంటి పరిణామం గేమ్ చేంజర్ అంతర్జాతీయ వ్యవహారాల్లో. ఆర్థిక మహాశక్తిగా ఎదిగిన చైనా ఇప్పుడు ఈ చర్య ద్వారా అంతర్జాతీయ వ్యవహారాలను కూడా కీలకంగా ప్రభావితం చేయగలిగిన తన సత్తా చూపించింది అని. ఇప్పుడు భారతదేశం లేదా మోదీ కోణంలో చూస్తే అటు పాకిస్తాన్ అయినా ఇటు చైనా అయినా వీళ్ళకేమీ మింగుడు పడేది కాదు. కానీ ట్రంప్తో పాటు వెళ్ళిన ప్రభావం ఇది. రష్యా చాలా గట్టిగానే ఉంది. కానీ ఇంత చేసినా కానీ ఇలాగే నిజంగా అమలు జరుగుతుందా? గాజాలో ఎన్నిసార్లు ప్రకటించారు, ఎన్నిసార్లు ఉల్లంఘించారు, ఇలాంటి సందేహాలు ప్రపంచ ప్రజలకు ఉన్నాయి. కానీ ఇరాన్లో వాళ్ళకి ఆ శక్తి లేదు. గాజా అంటే చిన్నది, దాన్ని జాతి హత్యాకాండ అక్కడ సాగిస్తున్నారు. అక్కడ ఇజ్రాయేల్కు పెద్దగా స్థానిక ప్రతిఘటన తప్ప ఎవ్వరూ దానికి తోడుగా నిలవలేదు పాలస్తీనియన్లకు. కానీ ఇరాన్ పరిస్థితి అది కాదు. ఇరాన్ నిలవేసింది, ఎదురుదాడి చేసింది. కాబట్టి గాజాలలోగా ఇరాన్లో జరుగుతుందని మనం చెప్పలేం. కానీ ఇజ్రాయిల్ కావాలని దీన్ని భగ్నపరిచే ఒక పెద్ద అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఇందులో సైలెంట్ కదా, అమెరికానే ఇవన్నీ మాట్లాడుతుంది. ఇంకా రెండవది, అనేక దుస్సాహస సైనిక సాయుధ శక్తులు, దళాలు కూడా ఉన్నాయి. ఎవరెప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఈ 10 అంశాలతో ఈ మాత్రం తాత్కాలిక శాంతి అయినా రావడాన్ని మనం స్వాగతిస్తూనే చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచం చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేక సార్లు ఉల్లంఘనలు, విద్రోహాలకు పెట్టింది పేరు ట్రంప్. కాబట్టి ఏం చేస్తారు? పైగా ఇవన్నీ పాకిస్తాన్లో జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైనిక పాలకులు వాళ్ళ సైనిక పాలన ఇప్పుడు లేకపోయినా పూర్తిగా సైన్యం మీద ఆధారపడే కదా. కాబట్టి పాకిస్తాన్ గురించి కూడా చాలా సందేహంగా ఉండాల్సి వస్తుంది. ఏదైనా ఇంతవరకు మంచిది ఇష్టానుసారం చేసేస్తాం, నాశనం చేసేస్తాం, నలిపేసేస్తాం, తొక్కిస్తామన్న వాళ్ళు మటుకు చంపలేసుకొని తోక ముడిచి ఇప్పుడు కాల్పుల విరమణ అనేదానికి ముందుకు వస్తున్నారు. చూద్దాం, తర్వాత మనం శాంతినే కోరుకుందాం.